చెప్తాడు. ఎట్టి పరిస్థితిలోనూ ఆత్మలింగాన్ని నేలపైన పెట్టకూడదు. పెడితే భూగ్రహణ శక్తి వల్ల అది భూమి లోపలికి వెళ్ళిపోతుందని చెబుతాడు. ఇదే విషయం నారదుడు గణపతితో చెప్పి ఆత్మలింగం లంకకు వెళితే రాక్షసులు బలపడతారని, దేవలోకాన్ని కాపాడాలని నారదుడు వినాయకుణ్ణి అడుగుతాడు. శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని సూర్యుడికి అడ్డంగా పెడతాడు. రావణాసురుడు సాయంకాలం అయిందని తన సంధ్య మార్చుకోవాలనుకుంటాడు. అప్పుడు బాలరూపంలో ఉన్న వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇచ్చి, నేను సంధ్య చేసుకొని వస్తాను, అంతలోపు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టవద్దని చెప్తాడు. నేను 3 లెక్క పెడతాను, అప్పటికి మీరు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాను అని చెప్పి బాలరూపంలో ఉన్న వినాయకుడు గబగబా 3 లెక్క పెట్టి ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. ఆత్మలింగాన్ని కింద పెట్టడం వలన కోపంతో ఉన్న రావణాసురుడు వినాయకుని తల మీద